సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన కొందరు అందాల తారలు అనుమానాస్పదంగా కన్నుమూశారు. రంగుల ప్రపంచంలో ధృవ తారలా మెరిసి హఠాత్తుగా రాలిపోయిన సినిమా తారలు చాలా మందే ఉన్నారు. ఈ తారల మరణాల వెనుక మిస్టరీ ఇప్పటి వరకు ఛేదించలేకపోయారు. శ్రీదేవి ఫిబ్రవరి 24, 2018 మరణించింది. ప్రమాదవశాత్తు బాత్టబ్ లో మునిగి మృతి చెందినట్టు తెలిపారు. ఈ ప్రమాదంపై ఇంకా అనుమానాలున్నాయి. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతదేహం జూన్ 14, 2020 ముంబైలోని తన ఫ్లాట్ లో వేలాడుతూ కనిపించింది. డిప్రెషన్ తో చనిపోయాడని భావించారు. కానీ ఆ రోజు భవనంలో ఎలాంటి సీసీటీవీ పనిచేయలేదు. ఇక జియా ఖాన్ జూన్ 3వ తేదీ 2013 మరణించారు. మరణానంతరం ఆమె ఇంట్లో 6 పేజీల లేఖ దొరికింది. జియా సూరజ్ రిలేషన్లో ఉన్నారని, అతను చిత్రహింసలకు గురి చేశాడని జియా ఆరోపించింది. కేసు దర్యాప్తులో జియాది ఆత్మహత్య కాదని తేలింది. ఇకపోతే సిల్క్ స్మిత సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె 1996 సెప్టెంబర్ 22న కన్నుమూసింది. ఈ సినిమా షూటింగ్ ముగించుకొని తిరిగి హోటల్కు చేరుకున్న సిల్క్ తన గర్ల్ ఫ్రెండ్లలో ఒకరికి ఫోన్ చేసి ఒక సమస్య గురించి మాట్లాడాలని చెప్పింది. అయితే ఉదయానికల్లా సిల్క్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఇది కూడా మిస్టరీగానే మిగిలిపోయింది. 2005 జనవరి 22న పర్వీన్ బాబీ మరణించింది. 3 రోజులుగా ఆమె ఉంటున్న భవనంలోకి కిరాణా, న్యూస్ పేపర్ ఎవరు తీసుకోకపోవడంతో అనుమానం వచ్చింది. చనిపోయిన 72 గంటల తర్వాత కూడా ఈ దుర్వార్త వెలుగులోకి రాలేదు. పర్వీన్ చనిపోయే ముందు 3 రోజుల పాటు ఎలాంటి ఆహారం తీసుకోలేదని వైద్యులు తెలిపారు. ఇక 1993లో దివ్యభారతి బాల్కనీ నుంచి కింద పడిపోయి చనిపోయింది. తనను పరామర్శించేందుకు వచ్చిన నీతా లల్లు ఎదుటే దివ్య మృతి చెందింది. అండర్ వరల్డ్ మాఫియాతో ఆమెకు సంబంధం ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ తారల మరణాల కారణాలు ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. వాళ్ళది సహజ మరణమా లేక మర్డరా, ఆత్మహత్య అనేది ఇంకా తెలియలేదు.